దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు, లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా శిష్యులు, ఇవన్నీ మంచిదే. కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమండి అన్నా పలకడం, అన్నయ్య అన్నా పలకడు, తమ్ముడు అన్నా పలకడు, బావగారు అన్నా పలకడు, మామయ్య గారు అన్నా పలకడు, అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు, మా గురువు గారు అన్నా పలకడు. అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయి వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఎడ్చు నిజ నందన నందినులైనగాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. చేసినదేదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు. ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం. వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి, ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను. ఇప్పుడు ఇలా పెట్టిన వాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు. అదే కదా శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం. ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో, ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమస్కంధంలో. పాత్రత. అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వరానుగ్రహం కలిగితే వస్తాడు. ఆయన వచ్చి అరుగు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, సేద తీరి. పాత్రత. అటువంటి వాడు, ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు, ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది చిజ్జడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనికి ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొదటి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు. మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను గత జన్మలో ఒక పాపం చేశాను, ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను. పాపము ఉంది, పుణ్యము ఉంది. నేను గత ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది, అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను, దాని మోకాలు మీద తగిలింది. అది బ్రతికున్నంత కాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా. ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టాలి. నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టి నేను బ్రతికున్నంత కాలం నా మోకాళ్ళు నాకు నెప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్లకు నిప్పెట్టాలి. ఈ మోకాళ్ళకి నిప్పు వచ్చింది అనుకోండి, నేను ఒక రకంగా ఏం చేయాలి? చాలా సంతోషించాలి. ఎందుకని? నా పాపం పోతుంది. నేను మీతో మరి యథార్థం అని మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే ఇది తప్ప ఇంకేం మాట్లాడండి. నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది, అది పోవాలి. పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి. దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానండి అంటే కుదరదు. అది శరీరానికి బాధ కలగాలి, అందుకని దీన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చిన తర్వాత ఇక కూర్చోవడం కష్టం, లేవడం కష్టం, అన్ని బాధలే. ఇప్పుడు ఏమైంది? గతంలో చేసిన పాపం పోతోంది. గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది. ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టెడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకటికి అన్నం పెట్టా. నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు. నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు, ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి,
అని నేను తెచ్చుకున్న పలహారం మరిచిపోయినా, ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను, ఇవాళ మీరు కనపడ్డారని ఆయన 2 యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు 2 యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది. అంటే పుణ్యం పోయింది, చేసిన పుణ్యం పోయింది, 2 యాపిల్ పళ్ళు వచ్చాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, పాపం పోయింది. చిజ్జడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు, ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తోంది. అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్య నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు. వారు కారణజన్ములు, మహాపురుషులు, అపర శంకరావతారులు. పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు. పరమశివుడే శంకరాచార్యులు వారిగా వచ్చాడు. నమక్కపర్దిని చ వ్యుక్త కేశాయ చ. ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది. ఆవిడ పేరు లలితాదేవి. ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు. వారి అంత్యవాసులు ఒకనాడు వచ్చి అన్నారు, హే బ్రహ్మన్, మీరింతటి మహాత్ములు, మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు కదా తోబుట్టువులన్న మాట అన్వయం అవుతుంది. ఆవిడంత దరిద్రంలో ఉన్నారు, మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం, ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు. స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో అనుభవించేనివ్వండి పాపకర్మ, ఎందుకు పొడిగిస్తారు? ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది. అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది. దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి, నువ్వు చేసినది పాపమైతే దుఃఖ రూపంలో అనుభవించాలి. ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు. నా బదులు వీడు అనుభవిస్తాడండి అనడానికి ఉండదు. ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి. ఇదొక్కటి వంట పట్టిందనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ అన్నమాట. ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ.